హెచ్‌బీఏవన్సీ 9, 10 వచ్చేంత వరకు కూడా ఆ పర్సన్ డయాబెటిస్‌తో సఫర్ అవుతున్నట్లుగా గుర్తించడం లేదు. ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీలో మదర్‌కి, ఫాదర్‌కి షుగర్ ఉన్నప్పుడు 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఖచ్చితంగా హెచ్‌బీఏవన్సీ లెవెల్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లక్షణాలు లేవు, మాకు షుగర్ వచ్చే అవకాశం లేదు అనేది నిర్లక్ష్యం ప్రస్తుత కాలంలో మంచిది కాదు. ఎందుకంటే డయాబెటిస్ డైరెక్ట్‌గా 9తో రావడం, 10తో రావడం వల్ల ఇంపార్టెంట్ ఆర్గాన్స్, వైటల్ ఆర్గాన్స్ అయిన డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ ఆహ్, నెఫ్రోపతి అండ్ డయాబెటిక్ న్యూరోపతి లాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు డిసీజ్‌ని రివర్స్ చేయడం చాలా కష్టం. సో, రొటీన్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, హెచ్‌బీఏవన్సీ లెవెల్ ఎవరైతే 6.5 అబోవ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా డయాబెటిస్‌ని మన లైఫ్ స్టైల్ సరిచేసుకుంటూ ప్రాపర్ హోమియోపతి మెడికేషన్ తీసుకున్నట్లయితే ఈ డయాబెటిస్ అనేది లైఫ్ టైమ్ ఉండాల్సిన అవసరం లేదు. లైఫ్ టైమ్ ఉంటుంది అనే భయం లేదు. సో, డయాబెటిస్‌తో ఎవరైతే విజన్ తగ్గిపోతుంది అన్నప్పుడు కంప్లీట్‌గా అది డయాబెటిక్ రెటినోపతిగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. సో, అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కిడ్నీ పనితీరు అనేది తగ్గిపోతుంది. సో, దీని వల్ల కిడ్నీ ఫెయిల్యూర్‌కి దారితీయడం. సో, ఎవరైతే అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్‌తో సఫర్ అవుతున్నారో కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌ని సంప్రదించి డాక్టర్ కేర్ హాస్పిటల్‌లో డైరెక్ట్‌గా డాక్టర్ గారిని సంప్రదించండి.